విక్రమ్ మనసు మార్చటానికే తన వల్లే రుద్రాణి ప్రాణాల మీదకి వచ్చింది అని తను రియాక్ట్ అయ్యి భరత్కి నిజం చెప్పేయాలి అనే ఉద్దేశంతోనే ఈ డ్రామా అంతా ఆడింది. చివరికి తను అనుకున్నది సాధించింది. విక్రమ్లో నిజంగానే మార్పు వచ్చేసింది. ఇప్పుడు జరిగిందంతా భరత్కి చెప్పటానికి రెడీ అయిపోయాడు. అదేంటి మరంత తాపీగా చెప్తున్నావు? అదే గనక జరిగితే కొంపలు అంటుకుపోతాయి. భరత్ బాబు కూడా ఇప్పుడు లోపలికెళ్ళాడు. ఆ రుద్రాణి ముందే విక్రమ్ జరిగిందంతా చెప్పేశాడే అనుకో, ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? నువ్వే ఈ డ్రామా అంతా ఆడించావని, విక్రమ్ ని తీసుకొచ్చి పెళ్లి కాకుండానే పెళ్లైనట్టుగా నటించేలా చేశావని పొరపాటున భరత్ బాబుకి తెలిసిందంటే జీవితంలో నిన్ను క్షమించడు చంద్రిక. ఇక భరత్ బాబు మనకి ఎప్పటికీ దక్కడు. మనమేం చేయగలం నీర్జా? అదేంటి చంద్రిక అలా అంటావు? ఏదో ఒకటి చెయ్యి. ఇప్పుడు గనక నువ్వు తొందరపడకపోయావంటే కొంపలు మునిగిపోతాయి. లోపల అసలేం జరుగుతుందో ఏంటో. కనీసం భరత్ బాబునైనా లోపలికెళ్లకుండా ఆపాల్సింది. ఎంత తప్పు చేశావు? ఇప్పుడేం జరుగుతుందో ఏంటో భయంగా ఉంది. ఈ పాటికి విక్రమ్ బాబు భరత్ బాబుకి మొత్తం నిజం చెప్పేసి ఉంటాడేమో. ఏంటి రుద్రాణి ఇది? ఎందుకు ఇలాంటి పని చేసావు? అదృష్టం బాగుంది, నువ్వెలానో బయటపడ్డావు. నీకేదైనా అయితే పరిస్థితి ఏమై ఉండేది? పాపం విక్రమ్ని చూడు, ఎంత విలవిల్లాడిపోతున్నాడు. విక్రమ్ ఒక్కడికేనా? నీకు బాధగా లేదా విజయ్? ఎందుకుండదు? ఇంట్లో అందరం నీ గురించే టెన్షన్ పడుతున్నాం. ఏదో నీ జీవితం ఒక దారిన పడుతుంది, నీకొక మంచి జరుగుతుంది అని మేమందరం ఊహిస్తుంటే నువ్విలాంటి పని చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు తెలుసా? అసలు ఎందుకు ఇలాంటి తిక్క పని చేసావు? ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. భార్యాభర్తల మధ్య చాలా గొడవలు ఉండొచ్చు, అవన్నీ కూర్చొని మాట్లాడి పరిష్కారం చేసుకోవాలి. కానీ ఇలా విషాలు తాగి బెదిరించి భయపెట్టి ఏం సాధిద్దాం అనుకున్నావు? చూసావా విక్రమ్, విజయ్ నా గురించి ఏమనుకుంటున్నాడో? నీకంతా అర్థమైంది కదా నేనెందుకు విషం తాగాల్సొచ్చిందో, నా పరిస్థితేంటో, మా గురించి నువ్వు ఏమనుకుంటున్నావో, ఈ క్షణంలో నీ మనసులో ఏమనిపిస్తుందో నా కళ్ళ ముందే విజయ్కి చాలా క్లియర్గా చెప్పు. ఏం జరిగింది విక్రమ్? జరిగిందేంటో క్లియర్గా చెప్పు. అసలు మీ ఇద్దరి మధ్య ఇంత గ్యాప్ రావడానికి గల కారణం ఏంటి? ఏమైంది? మాట్లాడు. ఆలోచించకు విక్రమ్. నేను విషం తీసుకునే పరిస్థితి దాకా వచ్చిందంటే దానికి అసలు రీజన్ ఏంటో విజయ్కి చాలా క్లియర్గా చెప్పు. చూడు, నా మీద నీకు ఏమాత్రం ప్రేమున్నా జరిగిందంతా ఆయనకి చెప్పు. చెప్తానండి, ఖచ్చితంగా మీకు చెప్తాను. రుద్రాని మనిషి పెరిగింది గాని బ్రెయిన్ ఇంకా ఎదగలేదు. ఇంకా తను చిన్నపిల్లలాగే బిహేవ్ చేస్తోంది. విక్రమ్, ఏం మాట్లాడుతున్నావు? ఇంకా నిన్ను దాచడం నా వల్ల కాదు, నిజమే చెప్తాను. చూడండి విజయ్ గారు, తను విషం తీసుకోవడానికి గల రీజన్ ఏంటో తెలుసా? చాలా చిన్న మ్యాటర్ అండి. అది ఎంత సిల్లీ రీజన్ అంటే చెప్తే మీరు నవ్వుతారు. విక్రమ్, ఏం మాట్లాడుతున్నావు? ఇంకా నిజం దాచడం నా వల్ల కాదు రుద్రాని. నేను నిజం చెప్పకపోతే ఇంకేదో రీజన్ అనుకుంటారు. ఏం లేదండి, ఫస్ట్ నైట్ రోజు అక్కడ ఆపిల్స్ బదులు బత్తాయికాయలు పెట్టారంట. అంతే. నేను అడిగింది ఎందుకు పెట్టారన్న కోపంతో పెద్ద గొడవ చేసింది. అది కాక తనకి పాలల్లో షుగర్ వేసుకుని తాగడం అనేది ఇష్టం ఉండదు. అందులో షుగర్ కలిపి పాలిచ్చారు. ఆ చిన్న రీజన్కే మాట పెరిగి నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదు, నేనంటే గౌరవం లేదు, నా ఇష్టాలే నీకు తెలీవు, అలాంటప్పుడు నాతో కలిసి ఎలా బ్రతుకుదామని వచ్చావని ఆవేశంతో విషం తాగేసింది. విక్రమ్, ఏంటిది? ఏం మాట్లాడుతున్నావు? నువ్వింక మాట్లాడకు రుద్రాని. నీకిది చిన్న విషయంలా అనిపించొచ్చు, కానీ మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా? నీకేమైనా అయితే మేమందరం ఏం కావాలనుకున్నావు? నేనైతే పిచ్చోన్ని అయిపోయాను తెలుసా? ఇదిగో ఇదేనండి, ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ తోటే
తను నన్ను వదిలేసి ఇక్కడ దాకా వచ్చింది. ఇదే కాదండి, ఇంకా చాలా చాలా సిల్లీ థింగ్స్ ఉన్నాయి. మీరు చెప్పండి, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఎవరైనా ఇంత పని చేసుకుంటారా? నేను అప్పటికీ తనని చాలా అపురూపంగా చూసుకుంటున్నాను. గాజు బొమ్మని చూసుకున్నట్టు చూసుకుంటున్నా గానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. నేనెంత టెన్షన్ పడుతున్నానో ఇప్పటికైనా మీకు అర్థమైందా? విజయ్, ప్లీజ్ స్టాప్ ఇట్ రుద్రాణి, ఆ, ప్లీజ్ స్టాప్ ఇట్. అరే, ప్రపంచంలో నీలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేయాలా? పాపం ఇంకా విక్రమ్ మంచోడు కాబట్టి ఇప్పటికీ నిన్ను క్షమిస్తున్నాడు. అదే నేనైతేనా చంప పగలగొట్టుండేవాణ్ణి. ఛీ, ఇంకెప్పుడు నాతో మాట్లాడు. విజయ్, విజయ్, వెళ్ళని రుద్ర, నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అలాగే అసహించుకుని దూరంగా వెళ్ళిపోతారు. దాని గురించి నువ్వేం పెద్ద ఫీల్ అవ్వకు. ఎవరున్నా లేకపోయినా నీకు నేను తోడుగా ఉన్నాను. యూ డోంట్ వరీ. భరత్ బాబు, రుద్రాణితో మాట్లాడావా? రుద్రాణి ఏం చెప్పింది? విక్రమ్ ఏం చెప్పాడు? అంతా ఓకేనా బాబు? ఏంటి ఓకే? అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వు. నేనా? మధ్యలో నేనే చేశాను బాబు. నువ్వు కాక ఇంకెవరు నీరజ? అరే, ఫస్ట్ నైట్ రోజు తను యాపిల్స్ పెట్టమంటే యాపిల్స్ పెట్టకుండా బత్తాయి పళ్ళు పెడతావా? ఏ, తను అడిగింది పెట్టొచ్చు కదా? అది కాక తనకి పాలల్లో షుగర్ వేసుకోవడం కూడా ఇష్టం లేదంట. ఆ విషయం నీకు తెలీదా? అయినా తనకెందుకు షుగర్ కలిపిన పాలు పంపించావు? దానికి దీనికి ఏంటి సంబంధం? ఎందుకు లేదు? ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ వల్ల తను తట్టుకోలేక ఆ విషయం తాగిందంట. ఏంటి? పాలల్లో పంచదార కలిపానని, యాపిల్ పళ్ళు బదులు బత్తాయి పళ్ళు పెట్టానని విషం తాగిందా? ఎంత చిన్న విషయానికి విషం తాగిందా? ఇదెవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారు? ఆ విక్రమే చెప్పాడు. ఆ గదిలో ఉంది తనే కదా. తన కళ్ళ ముందే ఇదంతా జరిగింది. నేను కూడా దాని గురించే ఫీల్ అవుతున్నానండి. రుద్రాణి మరీ ఇంత సెన్సిటివ్ అన్న విషయం నాకు నిజంగా తెలీదు. తన్ని సెన్సిటివ్ అనరు చంద్రిక, పిచ్చి అంటారు. మెంటల్. ఇంకా విక్రమ్ దేవుడు లాంటి మనిషి కాబట్టి తను ఇలాంటి వెధవ పనులు చేసినా గానీ ఇంకా భరిస్తూ ఉన్నాడు. అరే, ఇంత చిన్న విషయానికే తను సూసైడ్ దాకా వెళ్ళిందంటే ఇంతకు ముందు ఆ విక్రమ్ని ఎంత టార్చర్ పెట్టుండాలి. అయినా ఈ ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారని నాకు నిజంగా తెలియదు చంద్రిక. చిచి, అనవసరంగా తన కోసం మనం టెన్షన్ పడ్డాం. పోనీలేండి, ఈ టైంలో అందరం కోపడ్డట్టుగా మనం కూడా కోపడితే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? తర్వాత చిన్నగా అన్నీ అర్థమయ్యేలా చేద్దాం. ఇంకేం అర్థం అవుతుంది చంద్రిక? ఇంత వయసు వచ్చిన బుద్ధి జ్ఞానం లేకపోతే ఇంకేం చేస్తాం చెప్పు? అసలు నిజంగా నాకు ఇక్కడ ఉండాలంటేనే చిరాగ్గా ఉంది. నేను ఆ డబ్బులు కట్టేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. డాక్టర్తో మాట్లాడి రుద్రాన్ని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొనిరా. నాకిక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించడం లేదు. ఇంకా నయ్యో, ఆ అమ్మాయికి ఏదైనా జరిగుంటే మా వాడి పరిస్థితి ఏంటి? వాడు మానసికంగా విలవిల్లాడిపోయేవాడు. దానికి తోడు ఆ అమ్మాయి చావుకి కారణం వాడేనని వాడి మీద కేసు పెట్టి లోపలేసేవాళ్ళు. ఎందుకొచ్చిన తలకాయ నొప్పిరా అంటే విన్నాడా? చిచ్చి, అసలు ఎంత చిన్న విషయానికి ఇలా చేస్తుందని అనుకోలేదు. నేనే అనవసరంగా ఆవేశపడి తనని హాస్పిటల్కి ఎత్తుకొని పోయాను. ఈ రీజన్ ముందే తెలుసుంటే అసలు హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా అక్కడే వదిలేసేవాణ్ణి. పాపం మీరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? ఆ రుద్రాణి ఇలాంటి పని చేస్తుందని మీరు మాత్రం ఊహించారా ఏంటి? మీ కళ్ళ ముందు ప్రాణం పోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక మీ మంచితనం కొద్దీ తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. తన గురించి తెలుసు కాబట్టి విక్రమ్ మీ అంత టెన్షన్ పడలేదు.
తను నిజం చెప్పేలోపు మీరు హడావిడిగా రుద్రాణిని హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. ఏదైతే నేలేండి, తనైతే మొత్తానికి బతికింది కదా. ఇక లాభం లేదు, వాళ్ళిద్దరిని ఇక్కడి నుంచి పంపించేద్దాం. ఇంకా ఇక్కడే ఉన్నారంటే ఇలాంటి సిల్లీ విషయానికి ఇంకెన్ని గొడవలు పడతారో ఏంటో. వెంటనే హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే మీరు రుద్రాణిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. భలే వారండి, అలా ఎలా పంపించేస్తారు? అందరూ ఉండగానే ఇలాంటి పనులు చేసింది అంటే ఎవరూ లేకపోతే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. అవును బాబు, చంద్రిక చెప్పింది కూడా నిజమే. పక్కన మనం ఉంటేనే మంచిది. ఎవ్వరూ లేకుండా వాళ్ళని పంపించేస్తే ఈసారి విషం కాకుండా ఏ నుయ్యో గుయ్యో చూసుకుందనుకోండి, కనీసం కాపాడ్డానికి పక్కన మనుషులు కూడా ఎవ్వరుండరు. అప్పుడు ఆ కేసు అన్యాయంగా వీళ్ల మెడక చుట్టుకుంటుంది. నన్ను అడిగితే చంద్రిక చెప్పినట్టు వాళ్ళని అక్కడికి పంపించకుండా ఇక్కడుంచితేనే మంచిది. అవును బాబు, ఆలోచిస్తే అదే కరెక్ట్ అనిపిస్తోంది. ఇంత చేసిన వాళ్ళని అలా ఊరికే ఎలా వదిలేస్తాను చెప్పు? ఎలాగో ఆ భార్యాభర్తల్ని కలపాలి అని నువ్వు నిర్ణయించుకున్నావు కదా. కాబట్టి వాళ్ళకి నువ్వే దగ్గరుండి ఆ శోభనం కార్యక్రమం ఏదో జరిపించేసి రుద్రాణి కడుపున ఒక కాయ కాసింది అనుకో, వెంటనే రుద్రాణి ఆలోచన ధోరణి మారుతుంది. అమ్మాయిన తర్వాత ఏ ఆడపిల్లలో అయినా మార్పు వస్తుంది. ఇంత చేసిన వాడివి ఇంకొద్ది రోజులు భరించావంటే తన కాపురం నిలబెట్టిన పుణ్యమైనా నీకు దక్కుతుంది. కానీ ఇంత ఆవేశంలో చిన్న చిన్న విషయాలకి ఇలా భయంకరమైన నిర్ణయాలు తీసుకునే మనిషితోటి ఎలా? మీరేం టెన్షన్ తీసుకోకండి, తన గురించి నేను చూసుకుంటాను కదా. మీరు ప్రశాంతంగా ఉండండి చాలు. ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. ఏమా, ఏం ప్రాబ్లం కాలేదు కదా? అసలు ఇంతకీ ఈ గండం నుంచి ఎలా బయటపడ్డావు? అత్తయ్య, రుద్రాణి గురించి మీకు తెలియందా? తన విషయం ముందు తెలుసు కాబట్టే నేను చాలా తెలివిగా తన వేలితో తనకన్నే పొడుచుకునేలాగా చేశాను. రుద్రాణి ఆడిందంతా నాటకం అనే విషయం విక్రమ్కి తెలిసేలా చేశాను. దాంతో భరత్ గారికి నిజమంతా చెప్పేయాలి అన్న ఆలోచన తను మార్చుకున్నారు. సో టోటల్గా తను వేసిన ప్లాన్లో రుద్రాణియే ఇరుక్కుపోయింది. అమ్మయ్యా, నాకు మాత్రం ఆ రుద్రాణిని చూస్తే భయంగా ఉందమ్మా. ఎప్పుడు ఏం ప్లాన్ చేస్తుందో, మా వాడిని అన్యాయంగా ఏ కేసులో ఇరికించేస్తుందోనని భయంగా ఉందమ్మా. మీకెందుకండి భయం? నేనున్నాను కదా. రుద్రాణి ఎన్ని వేషాలు వేసినా నేను విక్రమ్ మీద ఈగ వాలకుండా చూసుకుంటాను. తను పోలీస్ అయితే నేను లాయర్ని. తనకి ఎన్ని సెక్షన్లు తెలుసో అంతకంటే ఎక్కువ సెక్షన్లు నాకు తెలుసు. ఎలా ఇరికించినా సరే మీ వాణ్ణి సేవ్ చేసే బాధ్యత నాది. మీరేం టెన్షన్ పడకండి. ఏంటి అలా చూస్తున్నావు? త్వరగా బయలుదేరు. నిన్ను వదిలేసి మళ్ళీ నేను ఒక్కడనే వెళ్ళాననుకో, భార్యని ఇలాగేనా చూసుకునేది? భార్యని దగ్గరుండి జాగ్రత్తగా ఇంటికి తీసుకుని రావాలి కదా. నీ మీద బాధ్యత వదిలేస్తే నువ్వు చేసే పని ఇదేనా అంటూ మళ్ళీ భరత్ నాకు పెద్ద క్లాస్ పీకుతాడు. ఇదంతా నాకు అవసరమా చెప్పు? త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? ఏంటి డ్రామాలు? నువ్వు భరత్తో నిజం చెప్పకుండా నేనేదో సిల్లీ రీజన్స్తో సూసైడ్ చేసుకున్నానని చెప్పావెందుకు? చెప్పు. అంటే నన్ను ఫూల్ని చేయాలని చూస్తున్నావా? నేను నిన్ను ఫూల్ని చేయాలనుకోవట్లేదు, నువ్వే నన్ను ఫూల్ని చేయాలని ప్రయత్నించావు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో నీకేమైనా అర్థమవుతుందా రుద్రాణి? నేను నిన్ను ప్రేమించిన మాట వాస్తవం. నువ్వు భరత్ని ఎంత ప్రేమించావో అంతకు 10 రెట్లు నేను నిన్ను ప్రేమించాను. నీతో కలిసి జీవితం గడపాలి అనుకున్నాను. ఏయ్, ఏంటి బోడి ప్రేమ? నీదొక ప్రేమ? అయినా నువ్వంటే నాకిష్టం లేదని నీ మొహం మీదనే చెప్పాను కదా. మళ్ళీ నా వెనక కుక్కలా తిరగడానికి నీకు సిగ్గులేదు? అదే మాట నేను నిన్ను అడుగుతున్నాను. నీకు సిగ్గనిపించట్లేదా రుద్రాణి? అవతల భరత్ నువ్వంటే నాకిష్టం లేదని మోహాన్నే చెప్పేశాడు. తనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఒక పాప కూడా ఉంది. అయినా సరే సిగ్గు లేకుండా మరి
తన చుట్టూ తిరుగుతున్నావే, మరి నిన్నేమనాలి? నేను కుక్కలా తిరుగుతున్నాను అన్నావు కదా, మరి నువ్వు భరత్ చుట్టూ తిరుగుతున్నదాన్ని ఏమంటారు? నువ్వు నిజంగా పెళ్లి కాకుండా ఉన్న మరో వ్యక్తిని ప్రేమించుంటే, ఆ వ్యక్తి కూడా నిన్నిష్టపడుంటే నేను కనీసం నీ వైపు కూడా చూసేవాణ్ణి కాదు. నువ్వు దూరం అయిపోయినా నీ జ్ఞాపకాలతోటి ఒంటరిగా జీవితం మొత్తం గడిపేవాణ్ణి. కానీ నువ్వు తప్పుదారిలో నడుస్తున్నావు. అంటే నువ్వు నా తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నావా? కాదు, నువ్వు చేస్తున్న తప్పుల వల్ల నువ్వు జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడతావో తెలుసు కాబట్టే నిన్ను సరిచేయడానికే వచ్చాను. నేనంటే నీకిష్టం లేకపోయినా నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. నువ్వు చేస్తున్న పనుల వల్ల నువ్వు ఎక్కడ కష్టాలు పడతావోనని నీ జీవితానికి నేను సపోర్ట్గా ఉంటాను. నీకు ఏ భయం లేదని చెప్పడానికే నేనిక్కడికి వచ్చాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా నాకు ప్రాబ్లం లేదు. కానీ నువ్వు మాత్రం అటు చంద్రిక జీవితంలోకి ఎంటర్ అయ్యి తనకి అన్యాయం చేయకూడదు. దానివల్ల ఎక్కువ నష్టపోయేది నువ్వే. ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడతావో నాకు తెలుసు. నీ బాధ నేను చూడలేకనే ఇంత దూరం వచ్చి నాకు ఇష్టం లేకపోయినా ఈ డ్రామా ఆడాల్సి వచ్చింది. జస్ట్ షటప్. నువ్వు నా కోసం ఏదో చేస్తున్నావు అని చెప్తే నమ్మేసి, అయ్యో నీ అంత గొప్ప ప్రేమికుడు ఇక నాకు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకడని నీతో పెళ్లి కొప్పుకుంటాను అనుకుంటున్నావా? నా ప్రాణం పోయినా అది జరగదు. నాకు తెలుసు రుద్రాణి, నీ ప్రాణం పోయినా నువ్వు ఒప్పుకోవని నాకు బాగా తెలుసు. కానీ నీ ప్రాణాలకి ఎలాంటి ముప్పు రాకుండా కాపాడడానికే నేనొచ్చాను. నువ్వు నన్ను ప్రేమించడం ప్రేమించకపోవడం అనేది నీ ఇష్టం. కానీ నేను నిన్ను ప్రేమించడం అనేది నా ఇష్టం. దీన్ని కంట్రోల్ చేయడం నీ వల్ల కాదు. నన్ను భయపెట్టి బాధపెట్టి బెదిరించి నాకు దూరంగా వెళ్ళిపోగలవేమో గాని నా మనసులో ఉన్న ప్రేమని ఇంచు ఇంచు కూడా నువ్వు చెరిపేయలేవు. నా ప్రేమ నిజమైన ప్రేమ. నీ బోడి ప్రేమని నీ దగ్గరే పెట్టుకో. కానీ నేను మాత్రం భరత్ని వదిలే ఛాన్సే లేదు. నువ్వలాగే చూస్తూ ఉండు. నీ కళ్ళ ముందే భరత్ చేత మెడలో తాళి కట్టించుకుంటాను. అతనితో కలిసి జీవితం గడపకపోతే నా పేరు రుద్రాణియే కాదు. రుద్రాణి, రుద్రాణి ఆగు, ఆగు రుద్రాణి, రుద్రాణి, రుద్రాణి ఆగు. ఏంటి? ఒక పెళ్ళైన మగాడి వెంట పడింది. పెళ్లి కాకుండానే అతనితో కలిసి కాపురం చేద్దాం అనుకుంది. ఒక ఆడదాని ఉసురు తను తీయాలనుకుంది. ఒక పసిబిడ్డకి అన్యాయం చేయాలనుకుంది. అలాంటి మనిషిని ఈ ప్రపంచంలో ఎవరైనా క్షమిస్తారా? చెప్పరా? నేను క్షమిస్తానమ్మా. నీకేమన్నా పిచ్చారా? అంతకుముందంటే నీ ప్రేమను కాదన్నా గాని సరేలే, నువ్వు నచ్చలేదేమో అనుకున్నాను. ఏదో ఒకరోజు నీ ప్రేమను అర్థం చేసుకుంటుందిలే అని నేను కూడా ఓపిక పట్టాను. కానీ ఆ రుద్రాణిని దగ్గరగా చూశాక తన నిజ స్వరూపం ఏంటో అర్థమైంది. అమ్మో, ఇలాంటి దాన్ని ఇంటి కోడలుగా తెచ్చుకుంటే ఎంత మంచి సంసారం అయినా కుప్పకూలిపోతుంది. వద్దురా, అసలు ఆ రుద్రాణిని మర్చిపో. దాన్ని మాత్రం నా ఇంటి కోడలుగా తీసుకురావడానికి నేనొప్పుకోనురా. అమ్మా, తనిలా మారడానికి ఒక కారణం ఉందమ్మా. ఏంట్రా? ఏంటా కారణం? పాపం, తనున్న సిచ్యువేషన్లో ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తారమ్మా. తన చుట్టూ ఉన్న అందర్నీ పోగొట్టుకుని అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, మేనల్లుడు అందర్నీ పోగొట్టుకుని జీవితంలో ఒంటరైపోయింది. తన బాగోగులు చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. మొండిగా బ్రతికేసింది. అలాంటి టైంలో భరత్ పరిచయం అయ్యాడు. ఒక మనిషి మీద ఇష్టం పెంచుకోవడానికి పెద్ద రీజన్స్ ఏం అవసరం లేదమ్మా. ఏదో ఒక కారణంతోటి వాళ్ళ మధ్య ప్రేమ పెరిగిపోతుంది. ఎవరిదాకో ఎందుకు, నా విషయమే చూడు. రుద్రాణి మీద నీకెందుకురా అంత ప్రేమ అంటే ఇది కారణమని నేను చెప్పలేను. అలాగే రుద్రాణికి కూడా భరత్ మీద ఎందుకంత పిచ్చి అంటే ఎవ్వరం చెప్పలేమమ్మా. ఏదో ఒక చిన్న కారణం, ఏదో ఒక సందర్భం ఒక మనిషి మీద ఇష్టాన్ని పెంచుతుంది. ఆ ఇష్టం పిచ్చిగా మారింది అంటే అది ఎంత దూరమైనా వెళ్తుంది. నువ్వు చేస్తుంది తప్పు అని
తనకి తెలియజేసేలాగా ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలమ్మా. ఆ బాధ్యత నేనే తీసుకుంటాను. నీకేం సంబంధంరా? అసలు నువ్వు ప్రేమించానంటే చీపో అంది. నీ మొహం చూస్తేనే చిరాకు పడుతుంటే దాని బాధ్యత తీసుకోవాల్సిన కర్మ నీకేంటి? దాన్నే ప్రేమ అంటారమ్మా. ఒక వ్యక్తితో ఒక బ్లడ్ రిలేషనో ఏదో చుట్టరికమో ఉండాల్సిన అవసరం లేదమ్మా. ఏ సంబంధం లేని ఒక వ్యక్తి మీద పూర్తి బాధ్యత తీసుకోవడాన్నే ప్రేమ అంటారు. రుద్రాని ఎన్ని తప్పులు చేసినా నేను భరిస్తానమ్మా. రుద్రాని తప్పుల్ని నేను సరిదిద్దుతాను. నువ్వు చాలా గొప్పవాడివి బాబు. నా కొడుకు కంటే నువ్వు చాలా గొప్పవాడివి. నా కొడుకు తనతో సంసారం చేసి బిడ్డని కన్న నా కోడల్ని పట్టుకుని నువ్వు ఆ బిడ్డని ఎవరికి కన్నావు అని మొహాన్ని అడిగాడు. తను పతివ్రత అని నిరూపించుకోటానికి కోర్టుకెక్కి DNA టెస్ట్ చేయించి ఒక పెద్ద పోరాటం చేసింది. కానీ నువ్వు నీ కళ్ళ ముందు లేకపోయినా ఈ రోజుకి కూడా నా రుద్రాణి ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నావు. తప్పు చేసినా సరే తనని క్షమిస్తాను అని అంటున్నావు. నిజంగా నీలాంటి మంచి మనిషిని పొందటం ఆ రుద్రాన్ని పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం. నిజంగా ఒక మంచి కొడుకుని కన్నారమ్మా. రాక్షసుల్ని కూడా మార్చగల గొప్ప శక్తి ప్రేమకుంటుంది. అలాంటి గొప్ప ప్రేమకుడమ్మా మీ కొడుకు. మీకోసమైనా సరే రుద్రాణి మారి మళ్ళీ మీ జీవితం బావుండాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను బాబు. ఎక్స్క్యూజ్ మీ. చంద్రిక, రా చంద్రిక. ఇదిగోండి, మీకోసం కాఫీ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. ఎందుకు నవ్వుతున్నావు? అది కాదండి, మీకు ఇంకా షర్ట్ బటన్స్ పెట్టుకోవడం కూడా చేత కదా? సారీ, చూసుకోలేదు. ఉండండి, నేను సరి చేస్తాను. ఇంతకాలము లేదే వింత లోకము, ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే. ఇంతకాలము లేదే వింత లోకము, ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే. ఏందమ్మడు ఏందమ్మడు పిచ్చోన్నయ్యా సేవట్టుడు, ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు. నా వల్ల కాదే బొమ్మా, ఈ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ. అమ్మ అమ్మ అమ్మ, నా వల్ల కాదే బొమ్మా, ఈ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ. అమ్మ అమ్మ అమ్మ. ఏంటి భరత్ ఇది? నువ్వు నువ్వు చంద్రికకి దగ్గరైపోతావా? అంటే నాకు ద్రోహం చేస్తావా భరత్? ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. నువ్వు నాకు సొంతం కావాలి. ఈ జన్మకి నీకు గతం గుర్తుకు రాకూడదు. రానివ్వను.
యాండి కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. దేని గురించి ఆలోచిస్తున్నారండి? నాతో షేర్ చేసుకోకూడని విషయం అయితే వద్దులేండి. ఒక్క నిమిషం. నేను విక్రమ్ రుద్రాణిల గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలంటే నేనేం చెయ్యాలి అన్న విషయం ఆలోచిస్తున్నాను. మీరు నిజంగా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలి అనే కోరుకుంటున్నారా? ఆ, వాళ్ళు నిజంగా సంతోషంగా ఉండాలి అని అనుకుంటే మీరు వాళ్ళ కళ్ళ ముందు లేకుండా దూరంగా ఉండాలి. నేనా? నేను దూరంగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారా? అదేంటి చంద్రిక? అవునండి. అసలు రుద్రాణి విక్రమ్కి ఎందుకు దూరం అయిందో చెప్పండి. రుద్రాణికి మీ మీద ఉన్న ఇష్టం. మీ మీద ఇష్టంతోటే తను తాళి కట్టిన విక్రమ్కి దూరం అయింది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనే ఒక పిచ్చిలో పడి విక్రమ్ని అసలు నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడింది. మీ మీద అంత ప్రేమ పెంచుకున్న రుద్రాణి కళ్ల ముందు మీరు కనిపిస్తూ ఉంటే ఇక విక్రమ్ తోటి ఎలా సంతోషంగా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. అయితే ఇప్పుడు ఏం చేయాలంటావు? ఏమండి, మనం రుద్రానికి దూరంగా వెళ్ళిపోవాలి. అవునండి, వాళ్ళిద్దరి సంతోషాన్ని నిజంగా మీరు కోరుకునేలా ఉంటే మీరు రుద్రానికి కనిపించినంత దూరం వెళ్ళిపోవాలి. అప్పుడే రుద్రాణి మనసు మారుతుంది, విక్రమ్ని అర్థం చేసుకుంటుంది, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. జస్ట్ షట్ అప్. ఏంటి ఆ చంద్రిక రెచ్చగొట్టి నిన్ను నా మీదకి పంపించిందా? ఇవన్నీ చెప్పి నన్ను తప్పు పట్టడానికి వచ్చావా? లేదు రుద్రాణి, నన్నెవరూ పంపించలేదు. కేవలం నేను నీకోసమే వచ్చాను. నీ మీదున్న ప్రేమతో వచ్చాను. నువ్వు నిజంగా పెళ్లి కాని మగాన్ని గనక కోరుకునుంటే నేనే దగ్గరుండి మీ ఇద్దరికీ పెళ్లి చేసి వెళ్ళిపోయేవాణ్ణి. కాని నువ్వు ఎంచుకున్న విధానం తప్పు. నువ్వు ఎంచుకున్న పర్సన్ తప్పు. అతనికి పెళ్ళయి ఒక బిడ్డుంది, తనకొక కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని నాశనం చేసి నువ్వు సంతోషాన్ని వెతుక్కుంటున్నావు చూడు, అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఒకప్పుడు నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉండేదానివి. బాగా చదువుకున్నావు, కష్టపడి పోలీస్ జాబ్ సంపాదించావు. ఆ జాబ్ని వదిలేశావు. 10 మంది నిన్ను చూసి ఆడపిల్లంటే రుద్రాణిలా పెరగాలి అని కోరుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ నిన్ను చూసి ఆడపిల్లంటే రుద్రాణిలా ఉండకూడదు అని అందరూ నిన్ను ఉదాహరణగా చూపిస్తున్నారు. అందరికీ నువ్వంటే అసహ్యం పెరిగిపోయింది. ఎందుకు రుద్రాణి ఇలా? దీనివల్ల నువ్వు సాధించిందేంటి? భరత్ అంటే నువ్వు ప్రేమ అనుకుంటున్నావు, కానీ నీది ప్రేమ కాదు, పిచ్చి. ఒక రకమైన శాడిజం. అవును, నాది పిచ్చే. నేను శాడిస్ట్నే. ఒక మనిషిని ఇష్టపడి ఆ మనిషి కోసం ఏళ్లకేళ్లు ఎదురు చూడడం పిచ్చైతే నాది పిచ్చే. నువ్వు అంతేగా. నువ్వు కూడా నన్ను ప్రేమించావు. నన్ను మర్చిపోలేక పిచ్చోళ్లాగా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా నేను ఎక్కడున్నానో తెలుసుకొని నా వెనకాలే వెతుక్కుంటూ వచ్చావు. నువ్వు చేసింది నీకు న్యాయం అనిపించినప్పుడు నేను భరత్ని ప్రేమించి భరత్ వెనకాలే తిరగడం న్యాయమే కదా? చూడు విక్రమ్, నీ ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో నా ప్రేమలో కూడా అంత నిజాయితీ ఉంది. ప్రేమ అనేది ఎదుటి వాళ్ల పరిస్థితిని బట్టో, వాళ్ల ఎకనామికల్ స్టేటస్, వాళ్ల మ్యారిటల్ స్టేటస్ని బట్టి ఉండదు. ఒక మనిషిని చూడగానే మన మనసులో కలిగే ఫీలింగ్ని ప్రేమ అంటారు. ఓకే, నీది ప్రేమే, కానీ ఆ ప్రేమ భరత్కి కూడా ఉండాలి కదా. తనకి లేదే. తను చంద్రికని ప్రేమిస్తున్నాడు, చంద్రిక భరత్ని ప్రేమిస్తోంది. వాళ్ళిద్దరికీ ఒక జీవితం ఉంది. అలాంటి జీవితమే నాకు కావాలి. అది జరగని పని రుద్రాణి.
నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే భరత్ నీకు దక్కడు. నేను నీకు అదే చెప్తున్నాను విక్రమ్. నువ్వు ఎన్ని కష్టాలు పడినా, ఎంత ఎదురు చూసినా సరే నేను మాత్రం నీకు దక్కను. నాకు నీతులు చెప్పడం మానేసి నీ జీవితం నువ్వు చూసుకో. అంతగా అవసరమైతే నా ప్రాణాలైనా తీసుకుంటానే తప్ప నీకు మాత్రం దగ్గర కాను. ఆ విషయం నువ్వు అర్థం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే మంచిది. విక్రమ్ వాళ్ళ అమ్మగారంటే విక్రమ్ జీవితం ఏమవుతుందోనని భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటోంది. ఆవిడలా మాట్లాడడంలో ఒక అర్థం ఉంది. కానీ మీరు కూడా ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతాను అంటారేంటి? నాకు ఎలాంటి దారి కనిపించడం లేదమ్మా. ఇప్పటి వరకైతే భరత్ని మన వైపు మార్చుకోగలుగుతాము అనే నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం సన్నగిల్లుతోంది. ఎందుకత్తయ్య అలా అంటున్నారు? ఇప్పుడే కదా రుద్రానికి విక్రమ్కి పెళ్ళైందని భరత్ గారిని నమ్మించగలిగాం. అలాగే రేపొద్దున ఆయన భరతేనని, విజయ్ కాదు అని కూడా నిరూపిస్తాం. దేనికైనా కొంచెం టైం పడుతుంది అత్తయ్య. అంతవరకు మనం కొంచెం ఓపిక పట్టాలి. ఎంత ఓపిక పట్టినా ఆ రుద్రాణి సంగతి నీకు తెలియందేం కాదు. తను ఎంతకైనా తెగించే మనిషి. నువ్వు చెప్పిందే తీసుకుందాం. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో రుద్రానికి విక్రమ్తో పెళ్ళయింది అని, భరత్ రుద్రాణి భార్యాభర్తలు కాదని మాత్రమే నిరూపించగలిగాము. కాని భరత్ మనసులో నువ్వే తన భార్యవి అనే నిజాన్ని ఒప్పించగలిగావా? లేదు. ఇలా ఎన్ని రోజులు వెయిట్ చేసినా భరత్లో చేంజ్ వస్తుందని మాత్రం నేను అనుకోవట్లేదు. రోజుకొక ప్లాన్ వేసుకొని క్షణానికో సమస్యను ఎదుర్కొంటూ ఎంతకాలం ఇలా ఫైట్ చేస్తూ ఉంటాం? మనం ఇక్కడున్నంతకాలం ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందమ్మా. వెళ్ళిపోదాం. నేను అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కాకపోతే మనం మాత్రమే కాదు, మనతో పాటు భరత్ గారిని కూడా తీసుకువెళ్ళాలి. భరత్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే తప్ప ఆ రుద్రాణిలో మార్పు రాదు. రుద్రాణి కనుక్కోలేనంత దూరం, తను వెతికినా దొరకనంత దూరం మనం భరత్ గారిని తీసుకుని పోవాలి. ఎంత దూరం వెళ్తావు చంద్రిక? నువ్వు ఈ ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా సరే నేను భరత్ని వెతుక్కుంటూ అతని వెనకాలే వస్తాను. నన్ను తప్పించుకుని పోవడం అంత ఈజీ అనుకుంటున్నావా? ఈ భూమి మీదే కాదు, ఏకంగా నువ్వు అంతరిక్షంలోకి పోయినా అక్కడికి వెతుక్కుంటూ వస్తాను. ఒకవేళ భరత్ నాకు దక్కకుండా పొరపాటున ప్రాణం పోయిందే అనుకో, భరత్ ప్రాణం పోయిన మరుక్షణం నేను ఆత్మహత్య చేసుకుంటాను. భరత్ ఆత్మని కూడా వదిలిపెట్టను. వెతుక్కుంటూ వెళ్ళి పట్టుకుంటాను. అర్థమైందా? అసలేంటి రుద్రాణి నీ ఉద్దేశం? నీకెంత చెప్తున్నా అర్థం కావట్లేదు. నువ్వు ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అంటున్నావు, కానీ భరత్ గారి మనసులో నీ మీద కొంచెం కూడా ప్రేమ లేదు. నిజంగా ఆయన మనసులో నీ మీద ప్రేమ ఉండుంటే ఆయన్ని నీకు వదిలేసి నేను తప్పుకునేదాన్ని. కానీ ఆయన మనసు నిండా నేనున్నాను, నా మనసు నిండా ఆయన ఉన్నారు. మేమిద్దరం ఒకళ్ళ కోసం ఒకళ్ళం పుట్టాం, ఒకరి కోసం ఒకరం బ్రతుకుతున్నాం, ఒకరి కోసం ఒకరం చచ్చిపోతాం కూడా. అసలు మా ప్రేమ నీకెందుకు అర్థం కావట్లేదు నాకు తెలియట్లేదు. ఎన్నిసార్లు ఆయన నిన్ను కాదన్నారు, ఎన్నిసార్లు నిన్ను చీకొట్టారు. అయినా కూడా ఆయనే కావాలి అని అడగడంలో ఏమైనా అర్థం ఉందా? నువ్వు కేవలం ప్రేమించావు, కానీ నేను జీవితం పంచుకున్నాను. ఆయనతో కలిసి ఒక బిడ్డని కూడా కన్నాను. నాకు నా బిడ్డకి అన్యాయం చేసి నువ్వు ఆయన్ని కట్టుకుని ఏ సాధిద్దాం అనుకుంటున్నావు? చంద్రిక, ఒక్కసారి నీ భర్తను నాకిచ్చి చూడు. ఏం సాధిస్తానో నువ్వే చూద్దు గాని. చంద్రిక, ఇలాంటి వ్యక్తులతో మాట్లాడి కూడా ప్రయోజనం లేదు. వదిలేసేయ్. అత్తయ్య, ఒక్క నిమిషం. రుద్రాణి, అసలు నీకేం కావాలో చెప్పు. భరత్ నిన్ను వదిలేయటానికి
నీకు ఏం కావాలో చెప్పు. ఈ ప్రపంచంలో అది ఎంత కష్టమైనా సరే తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాను. చెప్పు, ఏం చేయమంటావు? నన్ను నా భర్తని వదిలేయటానికి నీకు ఏం కావాలో చెప్పు. ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సమస్య తయారైనప్పుడే దాని పరిష్కారం కూడా ఎక్కడో అక్కడ ఆ దేవుడు క్రియేట్ చేసి ఉంటాడు. ఈ సమస్యకు కూడా ఏదో పరిష్కారం ఉండే ఉంటుంది. అదేంటో నాకు తెలియాలి. చెప్పు, అది నీ నుంచే రావాలి. నీకేం కావాలో చెప్పు. నిజంగా ఇస్తావా? ఇస్తాను. నా భర్తను నీకు అప్పచెప్పడం తప్ప, నా తాళ్ళని నీకు ఇవ్వడం తప్ప నీకేం కావాలన్నా చెప్పు, ఇస్తాను. సరే, నువ్వింతలా అడుగుతున్నావు కాబట్టి నీ భర్తని వదిలేయడానికి నాకేం కావాలో నిన్ను ఖచ్చితంగా అడుగుతాను. అయితే చెప్పు, నీకేం కావాలి? విజయ్, ఇక్కడ కాదు, అక్కడ కూర్చో. ఏ ఇక్కడ కూర్చుంటే నష్టమేంటి? చూడు, ఇదివరకంటే నిజం తెలీదు కాబట్టి నువ్వెలా ఉన్నా సరిపోయింది. కానీ ఇప్పుడు నువ్వు ఇంకొకరి భార్యవని నాకు తెలిసింది. నువ్వు దగ్గరకు వచ్చినా నేను నీ పక్కన కూర్చోలేను. ఐఎమ్ సారీ. విజయ్, సరే, ఏంటి హడావిడిగా వచ్చా? ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటో చెప్పు. ఒకసారి ఇలా చూడు. ఏంటిది? అరే, నీ బొమ్మే. చూడు ఎలా ఉంది. చాలా బాగుంది. ఎవరు గీశారు? ఎవరో ఏంటి, నేనే గీశాను. బాగుంది కదా? చూడు చూడు. జనరల్గా ఇలాంటి పోర్ట్రేట్స్ గీయాలంటే ఎదురుగా మనిషిని పెట్టుకొని తనని చూస్తూ గీస్తారు. కానీ నేను మాత్రం నువ్వు లేకుండా నా ఎదురుగా నువ్వు ఉన్నట్టుగానే ఊహించుకొని స్కెచ్ వేశాను. ఎలా ఉంది? అస్సలు బాలేదు. అదేంటి విజయ్, ఎందుకు అలా అంటున్నావు? అచ్చం నీలాగే ఉంది కదా. నేను దీన్ని గీయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? నీ మొహాన్ని నా మనసులో నింపుకొని ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటూ పెన్సిల్తో ప్రతి స్ట్రోక్ని చాలా జాగ్రత్తగా గీశాను. నువ్వు గీసిన ఈ స్కెచ్ చాలా బాగుంది. కాకపోతే నా బొమ్మ గీయడం అనేది అస్సలు బాలేదు. అదేంటి విజయ్? నువ్వు గీయాల్సింది నా బొమ్మ కాదు, నీ భర్త విక్రమ్ బొమ్మ. నాకు ఆ విక్రమ్ అంటేనే అసహ్యం. నా మనసు నిండా నువ్వున్నావు కాబట్టి ఎదురుగా నువ్వు లేకపోయినా నిన్నూహించుకుని నేను ఈ బొమ్మ గీశాను. కానీ ఆ విక్రమ్ని తీసుకొచ్చి నా ఎదురుగా నిలబెట్టినా సరే నా చెయ్యి కదలదు, అతని బొమ్మ నేను గీయలేను. ఇప్పటికైనా నీకు అర్థమైందా? మనసులో లేకపోతే బొమ్మే కాదు, జీవితం కూడా పంచుకోలేం. అసలు ఆ విక్రమ్కి నాకు ఏ సంబంధం లేదు. ఓకే, నేను ప్రేమించింది నిన్ను విజయ్. నా జీవితం పంచుకోవాలనుకుంటుంది నీతోనే. అంతేకాని ఆ మధ్యలో విక్రమ్ ఎవరు? నీకేమన్నా పిచ్చా? నీకు పెళ్ళయింది, భర్తున్నాడు. అరే, నీకంటూ నీకు మంచి జీవితం ఉంది. అవన్నీ వదిలేసి నన్ను ప్రేమించానంటావేంటి? చూడు రుద్రాణి, నువ్వు ఒకవేళ నన్ను ప్రేమిస్తే ప్రేమించావేమో గాని నేను మాత్రం నిన్ను ప్రేమించలేను. ఎందుకంటే నేను ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయలేను. పాప, మా విక్రమ్ చాలా మంచివాడు. అతను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. అతనికెందుకు అన్యాయం చేస్తున్నావు? నువ్వు చేసిన ఈ పని గనుక విక్రమ్ చూసుంటే చాలా బాధపడి ఉండేవాడు. విజయ్, విజయ్, విజయ్ ఆగు. విజయ్, ఏం చేస్తున్నావు? విజయ్, వదులు. విజయ్, విజయ్ వద్దు. విజయ్, విజయ్, వదలనా? విజయ్ వద్దు. చేతిలో ఉన్న పేపర్ కాబట్టి
ముక్కలు చేసి అవతల పారేశావు. కానీ నా మనసులో ఉన్న నీ బొమ్మని ఎలా తుడిచేస్తావు విజయ్? ఏయ్! ఆగిపోయావే. కొట్టు విజయ్. నన్ను కొట్టే అధికారం, హక్కు నీకు మాత్రమే ఉన్నాయి. మధ్యలో అసలు ఆ విక్రమ్ గడెవడు? ఆ విక్రమ్ నా ఒంటి మీద చెయ్యి వేయబోయాడని తెలిసే నేను సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించాను. ఈ ప్రపంచంలో నా ఒంటి మీద చెయ్యి వేయగలిగింది నువ్వొక్కడివే. నా జీవితం నీతో తప్ప ఇంకెవరితోనూ ముడిపడబోదు. అసలు ఆ విక్రమ్ నా మెళ్ళో తాళి కట్టలేదు. వాడు నా భర్తే కాదు. నా భర్త నువ్వు విజయ్. నా ప్రాణం నువ్వు. నువ్వు లేకపోతే నేను బతకలేను. ఐ లవ్ యూ విజయ్. ఐ లవ్ యూ. విజయ్ గారు, నువ్వా? ఏంటిలా వచ్చావు? మీకోసం ఇల్లంతా వెతికానండి, ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నారు? ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఇంటి నుండి బోలెడు సమస్యలు. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నాను. ఎంత ఆలోచించినా నాకు పరిష్కార మార్గం మాత్రం దొరకటం లేదు. అంత పెద్ద సమస్యలు ఏమున్నాయండి? ఇంకే ఉన్నాయి. రుద్ర అనే ఓ పెద్ద సమస్య, నువ్వొక సమస్య, ఆ మీనాక్షి గారు ఒక సమస్య, విక్రమ్ ఒక సమస్య. మీరంతా నాకు సమస్యగా మారారు. నేను మీ అందరికి పెద్ద సమస్యగా మారాను. నాకు అసలేమీ అర్థం కావట్లేదు. ఏమైంది విజయ్ గారు? ఎందుకు అంతలా ఆవేశపడుతున్నారు? ఏదో జరిగింది. ఏం జరగకుండా మీరింత బాధపడరు. ఏమైందో నాతో చెప్పండి. ఏం చెప్పమంటారు? విక్రమ్ భార్య అనుకున్న రుద్రాని నా దగ్గరకు వచ్చి నాకు ఐ లవ్ యూ అని చెప్తుంది. నేను లేకపోతే బ్రతకలేనంటుంది. నేనే తన భర్తనంటుంది. ఆ విక్రమ్ ఎవరో తెలీదంటుంది. విక్రమ్ చేత నేను తాళి కట్టించుకోలేదని చెప్తుంది. కానీ ఆ విక్రమ్ ఏమో తనకి రుద్రానికి పెళ్ళైనట్టుగా అన్ని ఎవిడెన్స్లు చూపిస్తున్నాడు. ఏది నిజం, ఏది అబద్ధం? అలా పరాయి వ్యక్తి భార్య నా దగ్గరకు వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్తే నేనేం చెయ్యాలి? ఒక పెళ్ళైన అమ్మాయి కట్టుకున్న భర్త ఎదురుగా ఉండగా అతన్ని కాదని మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తే మీరెందుకు ఊరుకున్నారండి? చాచి చంప పగలగొట్టాల్సింది. చంప పగలగొట్టడం కాదు, చంపుతానన్నా సరే తను నన్నే ప్రేమిస్తున్నానని చెప్తుంది. నేను ఏది నమ్మాలి? చా, ఇప్పటికీ నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు. నా లైఫ్ అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఒకవైపు తనేమో నన్ను విజయ్ అంటుంది. నా ప్రూఫ్స్ అన్నీ విజయ్ అని చూపిస్తున్నాయి. ఇటు నువ్వొచ్చి నేను భరత్ని అంటున్నావు, నీ భర్తని అంటున్నావు. ఆ మీనాక్షి గారు వచ్చి నేనే తన కొడుకుని అంటుంది. ఏది నిజం? ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం? నాకు పిచ్చెక్కిపోతుంది. ముందు మీరు టెన్షన్ పడకండి. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. మీకు క్లారిటీ తీసుకొచ్చే బాధ్యత నాది. అసలు నాకు ఎలాంటి క్లారిటీయే వద్దు. ఏంటి చంద్రిక, షాక్ అయ్యావా? నువ్వింత పొద్దున్నే లేచి దేవుడికి పూజ చేస్తున్నావా? ఏ, ఎప్పుడు నువ్వే చెయ్యాలా? నేను చేయకూడదా? నేను ఈ మధ్య మారాను. నీలో మార్పు రావాలని నేను కూడా ప్రతిరోజు దేవుడికి మొక్కుకుంటున్నాను. పోనీలే, ఇన్ని రోజులకైనా నీలో మార్పు వచ్చింది. చాలా సంతోషం. అలాగే, నువ్వు ఇంత చెప్పాక నీకోసం నేను మారకపోతే ఎలా చెప్పు?
దా హారతి తీసుకో. అయ్యో, హారతి మాంగళ్యానికి అద్దుకో, మంచి జరుగుతుందంట. ఇదిగో నేను కూడా అదే చేస్తున్నాను. హరే, ఏంటి చంద్రిక అలా చూస్తున్నావు? భరత్ కట్టని తాళి నా మెళ్ళో ఉంది. దాన్ని ఇంత పవిత్రంగా చూసుకుంటున్నానేంటా అనా? భరత్ కట్టినా కట్టకపోయినా ఇది భరత్ కట్టిన తాళే. నేను భరత్కి భార్యని. మరి భార్య అన్న తర్వాత కొన్ని పద్ధతులుంటాయి కదా. ఈ పద్ధతులు మర్చిపోతే ఎలా చెప్పు? అందుకే చూడు రుద్రాణి, ఇవన్నీ కాదు, నీతో స్ట్రైట్గా మాట్లాడాలనే వచ్చాను. ఇప్పుడు భరత్ని వదిలేయటానికి ఏం కావాలి అని అడిగితే ఈరోజు చెప్తాను అన్నావు కదా. ఆ భగవంతుడి సాక్షిగా అడుగుతున్నాను, చెప్పు, నీకేం కావాలి? ఇక ఈ నాటకాలన్నీ వద్దు. ఇంతకాలం నన్ను దూరం చేయటానికి నువ్వేదో ప్లాన్ చేయటం, నీ ప్లాన్ని తిప్పికొట్టడానికి నేనేదో ప్లాన్ వేయటం, ఇలా ఒకరి మీద ఒకరు ప్లాన్లు వేసుకుంటూ పోతే ఒకళ్ళ మీద ఒకళ్ళం పగలు, కోపాలు, ద్వేషాలు పెంచుకుంటూ ఇంకా ఎంతకాలం? ఈ సమస్యకి ఏదొక పరిష్కారం దొరకాలి. చెప్పు, భరత్ని ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతావు? దానికోసం నీకేం కావాలి చెప్పు. నిజంగా నీకు భరత్ కావాలా? అవును, నాకు నిజంగానే కావాలి. దానికి నేనేం చేయాలో చెప్పు. తీరా అడిగిన తర్వాత నువ్వు మాట తప్పితే? నేను చెప్పాను కదా, భరత్ గారిని నీకివ్వడం అనే విషయాన్ని వదిలిపెట్టేసి నువ్వు ఏదడిగినా నేనిస్తాను. సరే, దేవుడి ముందున్నావు కదా, ప్రమాణం చేస్తావా? ఈ ప్రమాణాలు ఏవి అవసరం లేదు, నా మాటే ప్రమాణం. చెప్పు, ఏం కావాలి? చంద్రిక, నువ్వు భరత్ కావాలని అన్నిసార్లు అడిగిన తర్వాత మొదట్లో నాకు భరత్ని వదిలేయాలి అనిపించలేదు. కానీ తర్వాత నీ మొహం, నీ కూతురి మొహం చూసిన తర్వాత ఓ చిన్న జాలి కలిగింది. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు కోరుకున్నట్టు భరత్ని నీకిచ్చేసి నేను దూరంగా వెళ్ళిపోతాను. కానీ నేనడిగింది మాత్రం నువ్వు చెయ్యాలి. చెప్పు, ఏం చేయమంటావు? భరత్ నాకు దూరమైనా భరత్ జ్ఞాపకాలు జీవితాంతం నాతోనే ఉండాలి. అందుకే భరత్ ప్రతిరూపం జీవితాంతం నాకు తోడుగా ఉండాలి. ఏమన్నావు? ఏం చంద్రిక, అర్థం కాలేదా? భరత్ ప్రతిరూపాన్ని నేను 9 నెలలు మోసి కనాలి. అంటే భరత్ వల్ల నాకొక బిడ్డ కావాలి. అసలు నువ్వు మనిషివేనా? ఆడదానివేనా? అసలు నువ్వు ఏం కోరుకుంటున్నావో నీకు అర్థం అవుతుందా? ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా ఇలాంటి కోరిక కోరుతుందా? నువ్విలా రియాక్ట్ అవుతావని నాకు తెలుసు చంద్రిక. ఎందుకంటే నువ్వే కాదు, ఏ ఆడపిల్ల ఇలాంటి ప్రపోజల్కి ఒప్పుకోదు. అందుకే ఇచ్చిన మాట తప్పవు కదా అని ముందుగానే మాట తీసుకున్నాను. చెప్పు చంద్రిక, నీకు భరత్ కావాలా వద్దా? చిచి, నువ్వింత దారుణమైన కోరిక కోరుతావని నేనెప్పుడు అనుకోలేదు రుద్రాణి. ఇది మాత్రం ఇంపాసిబుల్. ఇది దారుణమైన కోరిక ఎలా అవుతుంది చంద్రిక? భరత్ నాతో జీవితాంతం కలిసి ఉంటాడు అని అనుకున్నాను. నువ్వేమో కుదరదు అంటున్నావు. కనీసం తను దూరమైనా తన జ్ఞాపకంగా తన బిడ్డ నాతో పాటు ఉంటే భరత్ నాకు తోడుగా ఉన్నాడనే సంతృప్తితో నేను జీవితాంతం హ్యాపీగా బతుకుతాను కదా. అందుకని ఇలా పెళ్లి కాకుండా బిడ్డని కంటావా? సరే అయితే ఒక పంచే, 3వ కంటికి తెలియకుండా నాకు భరత్కి పెళ్లి చేసే. మా ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయి. నేను ప్రెగ్నెంట్ కాగానే ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోతాను. పెళ్లి కాకుండా తల్లైతే తప్పు, కానీ పెళ్లి చేసుకున్నాక బిడ్డని కంటే తప్పు లేదు కదా. ఏమంటావ్?
నేను మళ్ళీ నీకు కనిపించను చంద్రిక. ఎప్పుడైతే నేను ప్రెగ్నెంట్ అవుతానో నేను వెంటనే ఈ చుట్టుపక్కల లేకుండా మాయమైపోతాను. మళ్ళీ లైఫ్లో మీ మొహం చూడను. ఏమంటావ్? నీకు పిచ్చి పట్టింది రుద్రాణి. నువ్వే కాదు చంద్రిక, ఈ ప్రపంచంలో నన్ను చూసిన వాళ్ళందరూ నాకు పిచ్చి పట్టిందనే అంటారు. కానీ వాళ్ళకేం తెలుసు నా మనసులో ఉన్న ప్రేమేంటో. ఒకప్పుడు భరత్ని దక్కించుకోవడం కోసం తనకి తెలియకుండా అతను డొనేట్ చేసిన స్పర్మ్ ద్వారా బిడ్డని కనాలని ప్రయత్నించాను. దురదృష్టవశాత్తు ఆ బిడ్డ కడుపులోనే చనిపోయింది. ఇప్పుడు నీ వల్ల భరత్ ప్రతిరూపం దక్కితే చాలు, ఆ బిడ్డని చూసుకుంటూ జీవితం గడిపేస్తాను. బాగా ఆలోచించుకొని చెప్పు, తొందరేం లేదు. ఏమైందమ్మా? చంద్రిక, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? అత్తయ్య, అసలు ప్రపంచంలో రుద్రాణి లాంటి దారుణమైన మనుషుల్ని నేను జీవితంలో చూస్తాని అని మాత్రం అస్సలు అనుకోలేదత్తయ్య. ఇక ముందు చూస్తాను అనే నమ్మకం కూడా నాకు లేదు. అసలు ప్రపంచంలో ఇంత దారుణమైన ఆడవాళ్లు కూడా ఉంటారా అత్తయ్య? రుద్రాణి గురించి ఈరోజు కొత్తగా అనుకోవటానికి ఏముంది? తనేంటో ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది కదా. ఇప్పుడు మళ్ళీ దాని గురించి ప్రత్యేకంగా ఎందుకు ఫీల్ అవుతున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పనత్తయ్య, భరత్ గారిని వదిలిపెట్టి పోవటానికి నీకేం కావాలి అని అడిగితే ఈరోజు చెప్తాను అంది కదా. చెప్పిందత్తయ్య. ఏం చెప్పింది? తనకి భరత్ గారి వల్ల బిడ్డ కలగాలంట. వినటానికి మీకు జుగుప్సాకరంగా ఉంది కదా, కానీ తను సిగ్గు లేకుండా ఆ కోరిక నా దగ్గర కోరింది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదత్తయ్య. అసలు ఇంత దారుణంగా ఆలోచిస్తోంది ఏంటత్తయ్య? అసలు అది ఆడదేనా? నేను నా భర్తని తన గదిలోకి తలుచుకోవడానికే నాకు కంపరంగా ఉంది. రుద్రాణి నుంచి ఇంతకంటే గొప్పగా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తావు చంద్రిక? తను భరత్ని వదిలేసి వెళ్ళిపోతాను అన్నప్పుడే ఏదో ఇలాంటి కోరిక కోరుతుంది అనుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను కదా చంద్రిక, ఆ రుద్రాణి మనల్ని వదిలిపెట్టదు.